రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు మమ్ములను మా కుటుంబాన్ని రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ సమయాన్ని తండ్రి చూడలేని వారు అనేకులున్నారు నాయన. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించినందుకు, మా ఎడల మీ కృప కుమ్మరించినందుకు వందనాలు. ఎన్నో ప్రమాదాల వలన, ఎన్నో సమస్యల వలన ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఏ సమస్య మమ్మల్ని చుట్టుముట్టకుండా కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. మా ప్రయాణాలు దీవించినందుకు, మా పనుల్లో మీరు మాకు తోడై ఉండి బలాన్ని దయచేసినందుకు, మాకే లోటు లేకుండా ప్రతి నిమిషంలో కావలసిన అవసరతను దయచేసినందుకు, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మేమందరం కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశమును అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవునైనా, మీరు రక్షించే దేవుడవని, కాపాడే దేవుడవని, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి గొప్ప ప్రమాదంలో మేమున్నప్పటికీ మీరు రక్షించగలిగిన సమర్థుడవు అని వాక్యం ద్వారా రుజువుపరుస్తున్నారు తండ్రి. ఈ రోజున తండ్రి మీ యొక్క సహాయం మాకు అందడం లేదు అంటే మా పాపములు, మా దోషములు మీకును మాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయని జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క అడ్డుగోడను తొలగించుకొని మీకు మేము ప్రార్థించినట్లయితే మీరు మమ్మల్ని అందరినీ తప్పక రక్షిస్తారని, కాపాడతారని అయా మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజున ఏ బిడ్డ అయితే ప్రమాదాల్లో ఉన్నారో, అపాయాల్లో ఉన్నారో, అయా బయటపడలేనటువంటి పరిస్థితిని ఈరోజు వారు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా రక్షించండి. బిడ్డలు తమ పాపములను ఒప్పుకుంటుండగా అయా వారందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తుండగా వారి జీవితములలో గొప్ప కార్యాలు జరిగించండి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము, ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయనా. ఎటువంటి బలహీనత వారిని వెంటాడుతున్నప్పటికీ, ఎటువంటి దీర్ఘకాలిక రోగముల చేత ఈ రాత్రిన వారు దుఃఖిస్తున్నప్పటికీ, ఎటువంటి అపవాది దురాత్మ శక్తుల వలన వారు పీడించబడుతున్నప్పటికీ, నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి నాయనా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో భయముతో, కలవరముతో ఎవరైతే ఉంటున్నారో వారిలో ధైర్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అయా, ఆర్థికపరమైన అప్పులలో పడిపోయి అయా రుణభారం మోస్తూ ఉన్న ధనాన్ని తండ్రి వ్యసనాల వలన పోగొట్టుకొని నష్టపోయిన వ్యాపారములతో, కోల్పోయిన ఉద్యోగములతో ఎంతోమంది దుఃఖిస్తూ ఉండగా వారి జీవితాల్లో వెలుగును నింపండి నాయన. వారిని సమృద్ధిగా మార్చండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉంచరని మీ వాగ్దానంతో వారు జీవించడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. భార్యాభర్తలో ఉన్న ప్రతి లోపాన్ని తీసివేసి బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహాల విషయాల్లో ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఎస్ లార్డ్, అనేక మంది కుటుంబాల్లో కలవరము, అశాంతి, సమాధానం లేని స్థితి, అయా వాటన్నిటినీ ఆ కుటుంబం నుంచి తొలగించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. అడిక్షన్స్ నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా వృద్ధులకు మీరు తోడై ఉండండి, బలాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరికీ మీ కావలిని దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, అయా కేసును వారి నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం.
వారి మధ్య ఎటువంటి తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, ఆయా దేశాల బిడ్డలు విస్తరించారు. వారి చదువులు, వారి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు అన్నీ కూడా దీవించబడడానికి సహాయం దయచేయండి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లోనైనా సహాయం దయచేయండి. పాస్పోర్ట్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కూడా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన తండ్రి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా మీరే మీ రెక్కల చాటున భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం, ప్రమోషన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, అయా రిటైర్మెంట్ విషయంలో కూడా బిడ్డలు ప్రార్థిస్తున్నారు. వారందరి ఎడల మీ కృప దయచేయండి. వారు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగడానికి సహాయం దయచేయండి నాయన. ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచుకోండి. మేమందరం కూడా సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్రను దయచేయమని అడుగుతున్నాం. నిద్రలేమి, పీడకలల సమస్యల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది చేస్తున్న గలిబిలి వలన ఏ హాని మాకు జరగకుండా ఈ రాత్రంతను మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం నాయన. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.